హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు కూడా మార్కెట్లో వీక్నెస్ కంటిన్యూ అయిందనమాట అండి. సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. క్యాండిల్ చూడొచ్చు, లైక్ ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనేది ఈరోజు మీరు నిఫ్టీలో చూడొచ్చు అనమాట అండి, క్లియర్ కట్గా. అండ్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం, ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసి పాసిబిలిటీ ఉంది. సో అది బ్రేక్ అయితే మాత్రం, సో ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో హైయర్లో ప్యాటర్న్ ఉందో అది రివర్స్ అయిపోతుంది అని చెప్పి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా షేర్ చేయడం జరిగింది కదా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక ట్రెండ్ లైన్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో క్లోజింగ్ బేసిస్ మీద మీరు తీసుకుంటే కనుక అది 21,930 అనమాట అండి. సో ఆల్రెడీ ఇది బ్రేక్ అయిపోవడం జరిగింది. ఈరోజు క్లోజింగ్ 21,800 కాబట్టి, సో ఫర్ షార్ట్ టర్మ్కి టైం బీయింగ్ వీక్నెస్ అనేది మార్కెట్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో ఇంట్రాడేలో కూడా మీరు చూస్తే యాక్చువల్గా నిఫ్టీ చాలా వీక్గా ఉంది యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ సో మనం సపోర్ట్ తీసుకుంటుందేమో, ఇది హోల్డ్ అవుతుందేమో ఒక లెవెల్ అని చెప్పి నేను ప్రీవియస్గా మీకు చెప్పడం జరిగింది కదా. బట్ కానీ ఆ లెవెల్ బ్రీచ్ అయిపోవడం అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఆ లెవెల్ హోల్డ్ అవ్వలేదు, సస్టైన్ అవ్వలేదు అనమాట అండి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో. సో మీరు చూస్తే కనుక ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఆ ట్రయాంగిల్ అనేది సో బ్రేక్ అయిపోవడం జరిగింది. సో రైట్, లుక్ ఎట్ దిస్ రైట్. సో ఈ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ అంటాం అనమాట అండి. సో పీక్స్ ఏవైతే ఉన్నాయో పీక్స్ లోయర్ పీక్స్ ఫామ్ అవుతున్నాయి, అండ్ ఫైనల్గా సపోర్ట్ కూడా సో బ్రేక్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో క్లియర్ కట్గా సో ఇట్ ఇండికేట్స్ అనమాట అండి. సో వీక్నెస్ ఉంది. సో దాన్ని మనం యాజ్ పర్ అవర్ రేంజ్ క్యాల్కులేషన్, ఒకవేళ రేంజ్ తీసుకుంటే కనుక సో ఆ నెక్ లైన్ దగ్గర నుంచి 1% ఫాల్ అంటే, సో వీ కెన్ సీ అరౌండ్ 21,600 లెవెల్స్ టెస్ట్ చేసి ఛాన్స్ కనిపిస్తుంది అనమాట అండి. 21,600 700 అంటే 100 పాయింట్స్ కదా, రేపే వచ్చేచ్చేమో. సో ఈ రేంజ్ ప్రకారం ఇంట్రాడే టెక్నికల్ ప్యాటర్న్స్ రేంజ్ ప్రకారం అయితే సో ఆ సపోర్ట్ అక్కడ సమ్వేర్ అరౌండ్ 21,600 700 లెవెల్ దగ్గర ఉంది. బట్ డైలీ టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక 21,550, ఓకే, 21,550 అనేది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేసి ఛాన్స్ ఉందన్నమాట అండి, ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రీచ్ అయిపోతే. సో దీస్ ఆర్ ద లెవెల్స్ టు బి వాచ్డ్ అనమాట అండి. ఈ లెవెల్స్ వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం, ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సేమ్, స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. యాక్చువల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా ఫైట్ చేయడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఐటీలో వీక్నెస్ వల్ల, ఐ థింక్ ఐటీ వీక్నెస్ వల్ల మేబీ చూద్దాం, సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు మనకు విల్ గెట్ సమ్ ఐడియా కదా, నిఫ్టీ పడిపోవడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఇట్ వాస్ ట్రైంగ్ టు హోల్డ్ అనమాట అండి, చాలా వరకు త్రూ అవుట్ ద డే. సో హోల్డ్ అవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఇట్ మెయింటైన్డ్ అనమాట, ఆల్మోస్ట్ మెయింటైన్ అవ్వింది. బట్ క్లోజింగ్ బేసిస్ మీద ఎనీహౌ నెగిటివ్గానే క్లోజ్ అయింది కానీ, బట్ నిఫ్టీ అంత ఫాల్ అయితే రాలేదు. బట్ ఫైనల్గా నిఫ్టీ అయితే 238 పాయింట్లు ఏంటంటే 1%, రైట్. సో 1% ఫాల్ రావడం జరిగింది వెన్ ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఇద్దరు నెట్ బయ్యర్స్ అయినప్పుడు. సో దట్ ఈస్ ద మ్యాజిక్, రైట్. సో మీరు చూసారు కదా, ఎఫ్ఐఐస్ 1,400 కోట్లు బై చేశారు. సో డిఐఎస్ 7,400 కోట్లు బై చేశారు. బట్ కానీ నిఫ్టీ పడిపోయింది, రైట్. అంటే ఎంత బయ్యింగ్ జరిగినా కూడా పడిపోయిందంటే, సో ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ అనేది కొంచెం బాగా రావడం జరిగిందనమాట అండి. ఆర్ ఓన్లీ ఇది ప్యూర్ స్పెక్యులేషనా, ఓన్లీ ఓకే షార్ట్ పొజిషన్స్ వల్ల అనేది మనకి కమింగ్ డేస్లో రిలీజ్ తెలుస్తుంది అనమాట అండి. బట్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ట్రైంగ్ దేర్ బెస్ట్ అనమాట అండి, హోల్డ్ చేయడానికి, మార్కెట్ సపోర్ట్ చేయడానికి దే ఆర్ బయింగ్. సో ఇక్కడ నెట్ వాల్యూ బేసిస్ మీద మేబీ బ్లాక్ డీల్స్ దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు అనమాట అండి, రైట్. సో డీటెయిల్డ్గా చూస్తే తప్ప మనకు ఇలాంటి గెట్ పిక్చర్. బట్ ఓవరాల్ బయింగ్ సైడ్ అయితే ఉన్నారు ఇన్స్టిట్యూషన్స్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూడండి ఫ్రెండ్స్, రైట్. సో డామినెంట్గా 1/4 మీరు చూస్తే కనుక 1/5 ఆఫ్ ది సారీ 5 వంతుల్లో 4 వంతులు సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఉన్నారన్నమాట అండి. నిఫ్టీ 50లో మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. సో 40 కంపెనీస్, నిఫ్టీ 500లో కూడా సుమారు 400 కంపెనీలు సెల్లింగ్ సైడ్ అంటే లైక్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో అంటే మొత్తం అక్రాస్ ది మార్కెట్ అనేది వీక్నెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇండియా విక్స్ స్లైట్గా పెరిగింది, నథింగ్ మేజర్, నెగ్లిజిబుల్ అనమాట అండి. అండ్ ఈరోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ న్యూస్ కూడా ఉందన్నమాట అండి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ స్లైట్ ఒక 10 బేసిస్ పాయింట్స్ ఐ థింక్ పెంచడం జరిగింది. సో ఇప్పుడు దాకా నెగిటివ్ రేట్ టైప్ అనమాట అండి. స్లోగా రీసెంట్గా యాక్చువల్గా చాలా ఎన్నో సంవత్సరాలుగా సో ఆ ఇండెక్స్ అలాగే ఉండిపోయిందనమాట అండి. మీకు తెలుసు కదా, జపాన్ ఇండెక్స్ చాలా సంవత్సరాలు అసలు పెర్ఫామే చేయలేదన్నమాట అండి. సో అలాంటిది రీసెంట్ టైంలో చాలా బాగా పెర్ఫామ్ చేసిందనమాట అండి. కొంచెం మేబీ ఓవర్ హిట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ అది కొంచెం ఇబ్బంది అవుతుందనేమో. సో అది ఆబ్వియస్గా దే విల్ స్టెప్ ఇన్ కదా. సో వాళ్ళు వచ్చి ఆల్రెడీ సో స్టెప్ ఇన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో కొంచెం స్లైట్గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం జరిగిందనమాట అండి, రైట్. సో దాని తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనం. సో దాని తర్వాత మార్కెట్స్లో రియాక్షన్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో యూరోప్ అయితే ఫ్లాట్ అనమాట అండి, నథింగ్. సో నిన్న కూడా డౌ జోన్స్ ఇవన్నీ కూడా స్లైట్ పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్.
ఎస్ఎన్పి కానీ డౌ జోన్స్ కానీ ఇవన్నీ కూడా స్లైట్ పాజిటివ్గా, నాస్డాక్ కూడా 1% దాకా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ రెడ్ క్యాండిల్ యాక్చువల్గా ప్రీవియస్తో పోల్చుకుంటే పైన ఉంది, బట్ స్టిల్ హావరింగ్ అరౌండ్ దట్ 20 పీరియడ్ ఈఎంఏ అనమాట అండి. సో నథింగ్ మేజర్ రైట్, బట్ కానీ చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. న్యూస్ బేస్డ్గా డ్రివెన్ ఉంటుంది మార్కెట్. ఈ నైట్ ఎలా ఉంటాయో చూద్దాం. సో రేపు మన మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కదా, సో రైట్. సో ఒక్కొక్క రోజు ఒక ఎక్స్పైరీ కదా, సో మార్కెట్లో వాలటిలిటీ అదే రేంజ్లో ఉంటుంది అనమాట అండి. ఈరోజు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ మనం అనుకున్నాం కదా, నిఫ్టీలో ఇంత ప్రెజర్ రావడానికి కారణం దట్ ఈజ్ ఐటీ అనమాట అండి. సో అగైన్ 2.9% అంటే ఆల్మోస్ట్ 3% దాకా సో పడిపోవడం జరిగింది. అండ్ లోయర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అయిపోవడం జరిగింది రైట్. అండ్ టిల్టెడ్, సో మీరు చూడొచ్చు మిడ్ బోలింజర్ లైన్ అండ్ క్లియర్ కట్ వీక్నెస్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. మిగతా సెక్టర్స్ లైక్ ఫార్మా, మీడియా, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా 2% ప్రైస్ కట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. పాజిటివ్గా ఒక సెక్టర్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో మొత్తం అన్నీ కూడా సో నెగిటివ్ క్లోజ్ అయినా. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఫైనాన్స్ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో రైట్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, విల్ సీ రైట్. ఓకే అండి. సో ఓవరాల్గా సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ సంబంధించిన అప్డేట్ అనమాట. అయితే ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఒక స్టాక్ జస్ట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్, కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకొని యూ కెన్ ట్రాక్ అనమాట అండి. సో డిస్క్లైమర్, నేనైతే కొంచెం పొజిషన్ తీసుకున్నాను, ట్రాకింగ్ పొజిషన్. సో మూమెంట్ వచ్చినప్పుడు ఫర్దర్ కంటిన్యూ అయినప్పుడు ఐ విల్ బి యాడింగ్ అనమాట అండి రైట్. సో కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కన్సిడర్ చేయొచ్చు మనం. అండ్ లైక్ రౌండింగ్ బాటమ్ లాగా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి దీన్ని. లిండే ఇండియాలో కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఆ లెవెల్ కూడా సో బ్రేక్ అవి వెళ్ళడానికి సో అటెంప్ట్ అయితే జరుగుతుందన్నమాట అండి రైట్. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు ఐ హోప్ వీడియో మీకు నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.